మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఎంపీగా వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి ఆయన అని తెలియజేశారు. ఆయనకు ఎంతో గొప్ప మనసు ఉందని అన్నారు. అందుకే 100 కోట్లతో పేదల విద్య కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తా అని ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, కానీ మాట తప్పారు. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంట అని మాట తప్పారు. మహాలక్ష్మి పేరిట 200-500 మహిళలకు ఇస్తా అని మోసం చేశారు. అవ్వ తాతలకు 4000 పింఛన్ అన్నారు. ఇప్పటికీ ఒక్కొక్కరికి 8000 బాకీ పడ్డాయి. రైతు బంధు 15000కు పెంచుతా అని మోసం చేశారు అని తెలియజేశారు. నా ప్రస్థానం మన ఉమ్మడి మెదక్ జిల్లాలో 2002 సంవత్సరంలో నా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో డిప్యూటీ కలెక్టర్ గా ఆర్డీఓగా పనిచేసిన తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేయింది. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు సంగారెడ్డి జిల్లాలో నా కూతురు కూడా సంగారెడ్డి జిల్లాలోనే జన్మించడం, నా కొడుకు కూడా సంగారెడ్డి జిల్లాలోనే స్కూల్లో విద్యాభ్యాసం చేయడం. ఆ రోజు కూడా మన సంగారెడ్డి జిల్లా దామా పీడిగా ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు నుంచి నాకు ఏ రోజు వరకు సుపరిచితులు, వారందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆంజనేయులు అన్నగారు ఇప్పుడు చెప్పినట్టు ఆ రోజు వారు జెడ్పీటీసీ. ఈ మీటింగ్ లో సగం మందిని నేను గుర్తుపట్టగలుగుతాను. అది 2002 నుంచి నాకున్న సంబంధాలు, పరిచయాలు. ఆ రోజు కూడా పీడీ డామాగా ఉన్నప్పుడు మీ అందరితో కలిపిడి ఉండి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం. తర్వాత జాయింట్ కలెక్టర్ గా, అడిషనల్ కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా సుమారుగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితంలో 11.5 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాలో మీ అందరి మధ్యన పనిచేసి మీ అందరి మన్నన తీసుకున్నందుకే, మీ అందరి సహకారంతో, మీ అందరి మనస్ఫూర్తిగా జీవనంతోని నాకు తిరిగిలేని సక్సెస్ నా ఉద్యోగంలో ఇచ్చారు మీరందరూ కూడా. ఆ రోజు మీ అందరి మన్ననలు, మీ అందరి అంగీకారం నా ఉద్యోగిగా, అదేవిధంగా గౌరవ మంత్రి గారు నాకు ఈ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు గౌరవ మంత్రి హరీష్ రావు గారు నన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ గా ప్రపోజ్ చేసి తీసుకొచ్చున్నాడు. నేను వారికి మాట ఇచ్చి, సార్ నేను మీలో ఒక్కరినై మీ సూచనల మేరకి జిల్లాలో సమర్థవంతంగా అధికారిగా పనిచేసి అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సరిగా చేరవేసే విధంలో మెదక్ జిల్లా రాష్ట్రంలో మొదటి ర్యాంకులో ఉండే విధంగా చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేసి, అయ్యో ఎంతమంది అయిపోయారు అనుకుంటున్నాం. మరి పద్మక్క లేని లోటును కనీసం వెంకట్రామరెడ్డి గారిని ఎంపీగా కనిపించుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలి. రేపు ఏడాదికి 5 కోట్ల ఎంపీ ఫండ్స్ ఉంటాయి. నేను అన్నా నువ్వు జీవితంలో చాలా సంపాదించినావు, భగవంతుడు మీ కుటుంబానికి చాలా ఇచ్చిండు. ఏదైనా మెదక్ పార్లమెంట్ కు కొంచెం పిల్లల చదువుల కోసం చేయి, కాన్స్టెన్సీకి ఫంక్షన్ హాల్ కట్టుకోవాలని ఇలా పెద్ద మనసుతో ముందుకొచ్చి ప్రకటన కూడా చేసింది. అది చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సో మీరు కార్యకర్తలుగా ఈ 45-50 రోజులు గట్టిగా కష్టపడాలి. ఇవాళ కాంగ్రెస్ విషయంలో కొన్ని విషయాలు అర్థమైనాయి. బీజేపీ సంగతి కూడా నేను చెప్తాను. మరి కాంగ్రెస్ విషయంలో ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఇవాళ ఏమైంది? 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు వంచిండ్రు. అయినా ఒకసారి వీడియో చూద్దాం ఏం చెప్పిండ్రో. రుణమాఫీ వీడియో ఏ బాబు. నేనేం చెప్తున్నా, రుణమాఫీ అయిన అందరూ ఎంబలపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడగా బ్యాంక్ లోన్లు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాను. యాక్చువల్గా డిసెంబర్ 9 సోనియా గాంధీ చెప్పలేదు. ఆనాడు నేను పదవీ ప్రమాణ స్వీకారం చేస్తా, మొదటి సంతకం రుణమాఫీకి చేస్తాను. ఆయనకంటే ఓకే కూడా లేదు. 9 తారీఖు వరకు ఎవరికి 8 అయినట్టు 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 2 ముగితే చేసిండు. కుర్చీ మాత్రం 2 ముగటెక్కిండు. రుణమాఫీ మాత్రం 100 రోజులైనా చేస్తాడు.